హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, నేను ఒక 1 year బ్యాక్ మీకు స్మార్ట్ స్టూడియో చూపించాను. సో నా వాయిస్ తోటి మొత్తం స్టూడియో మొత్తం రన్ అయ్యేది కదా. సో అలానే ఇప్పుడు నేను మీకు స్మార్ట్ హోమ్ చూపిస్తాను. సో ఇందులో మనకు ఫ్యాన్స్ అయినా, లైట్స్ అయినా, టీవీ అయినా మొత్తం వాయిస్ కమాండ్ తోటి నడుస్తాయి. సో మరి అది ఎలా వర్క్ చేస్తుందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హాల్లోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎటువంటి లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఆన్ చేసి లేవు. కాకపోతే నేను ఒక్క కమాండ్ ఇచ్చిన వెంటనే లైట్స్ ఆన్ అయిపోతాయి, ఫ్యాన్స్ ఆన్ అయిపోతాయి, దాని తర్వాత మనకు టీవీ కూడా ఆన్ అయిపోద్ది. సో దానికోసం మనం కమాండ్ సెట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. హాయ్ హాల్ అని కమాండ్ సెట్ చేశాను. సో అదే విషయం నేను అలెక్సాకి చెప్తాను. చూడండి, అలెక్సా గుడ్ మార్నింగ్ హాల్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను గుడ్ మార్నింగ్ హాల్ అన్న వెంటనే మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ టీవీ ఆన్ అయిపోయింది. దాని తర్వాత నేను ఏమేమి లైట్స్ అయితే సెట్ చేసుకున్నానో ఆ లైట్స్తో పాటు నాకు ప్రజెంట్ ఇక్కడ ఒకటే ఫ్యాన్ ఆన్ కావాలనుకున్నాను కాబట్టి ఒకటే ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది. సో మనకు నచ్చింది మనం కస్టమైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు చూడండి, మీకు టీవీ అనేది డిస్టర్బ్ చేస్తుంది అనుకోండి. సో అటువంటిప్పుడు అలెక్సా టర్న్ ఆఫ్ టీవీ. సో చూడండి, ఇక్కడ టీవీ అనేది ఆఫ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హాల్లో కూర్చుంటున్నాను. మనలో చాలామంది హాల్లో కూర్చున్న వెంటనే టీవీ ఆన్ చేయాలనుకుంటారు కదా. సో దానికోసం దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండా కమాండ్ తోటే ఆన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చూడండి, అలెక్సా టర్న్ ఆన్ టీవీ. ఫ్రెండ్స్, నేను టర్న్ ఆన్ టీవీ అన్న వెంటనే టీవీ ఆన్ అయిపోయింది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హాల్లో కూర్చున్నాను, వీడియో రికార్డ్ చేస్తున్నాను. కాకపోతే నాకు పైన ఫ్యాన్స్ రన్ అవుతున్న కారణంగా డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సో అటువంటిప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్యాన్ 1 ఇన్ హాల్. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఫ్యాన్ 1 అని చెప్పేసి ఆ ఫ్యాన్కి పేరు పెట్టాను కాబట్టి అదే ఆఫ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పవర్ బిల్ సేవ్ చేయడానికి కూడా ఈ కామెంట్స్ యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ నాకు ఫ్యాన్ 2 అనేది ఇంతసేపు రన్ అయింది. సో మనలో చాలామంది ఎవడు బంద్ చేస్తాడులే అని చెప్పేసి దాన్ని అలానే ఉంచేస్తూ ఉంటారు. కాకపోతే వాయిస్ కమాండ్ ఉన్నప్పుడు మనం ఈజీగా దాన్ని ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఉడక వస్తుంది, నా పైన ఫ్యాన్ మాత్రమే కావాలనుకున్నప్పుడు నేను ఒక కమాండ్ సెట్ చేసి పెట్టుకున్నాను. అలెక్సా టర్న్ ఆన్ ఫ్యాన్ 2 ఇన్ హాల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టీవీ చూద్దాం అనుకున్నాను. కాకపోతే ప్రజెంట్ నా చేతిలో రిమోట్ లేదు, అంత దూరం ఉంది. కాకపోతే ఆ రిమోట్ తీసుకొచ్చి నేను ఆపరేట్ చేసుకోవచ్చు. కాకపోతే వాయిస్ తోటి కూడా నేను టీవీని ఆపరేట్ చేయవచ్చు. అంటే నాకు కావాల్సిన ప్రోగ్రామ్ని లేకపోతే నాకు కావాల్సిన యాప్ని ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అలెక్సా ఓపెన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ టీవీ. వచ్చిందా? ఫ్రెండ్స్, ఇప్పుడు నా రూమ్లో ఫ్యాన్ నడుస్తుంది, టీవీ నడుస్తుంది, లైట్స్ అనేవి ఆన్ అయి ఉన్నాయి. రాత్రి అయింది, నేను పడుకోవడానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి. సో ప్రతిదీ ఒక్కొక్కటి ఆఫ్ చేసుకుంటూ వెళ్తే ఎక్కువ టైం పట్టుద్ది కదా. దాని బదులు నేను ఒక కమాండ్ పెట్టుకున్నాను, అలెక్సా గుడ్ నైట్ హాల్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, గుడ్ నైట్ హాల్ అన్న వెంటనే నా రూమ్లో ఉండే ప్రతి ఒక్క ఫ్యాన్, తర్వాత లైట్స్, టీవీ అన్నీ ఆఫ్ అయిపోయాయి. సో ఈ విధంగా మనం అన్నిటిని ఆఫ్ చేయొచ్చు. దీని కారణంగా మనకు పవర్ బిల్ కూడా సేవ్ అయిపోద్ది. అంటే ప్రతిదీ మనం మెల్లిమెల్లిగా వెళ్ళి ఒక్కొక్కటి ఆఫ్ చేసే బదులు అక్కడ పవర్ బిల్ సేవ్ అవుతుంది. దాని తర్వాత మనం ఏదైనా మర్చిపోతూ ఉంటాం కదా, కొన్నిసార్లు టీవీ ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటాం, ఫ్యాన్స్ ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటాం, లైట్స్ ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటాం. సో ఇలా మనం పవర్ బిల్ సేవ్ చేసుకోవచ్చు. అలానే మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క లైట్ అనేది మీరు ఆన్ చేయాలనుకోండి. సో అటువంటిప్పుడు కూడా మనం కమాండ్స్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతసేపు నేను హాల్ గురించి చెప్పాను కదా. ఇక మనం బెడ్రూమ్ విషయానికి వచ్చినట్టయితే బెడ్రూమ్లో కూడా ప్రతి కమాండ్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, బెడ్రూమ్లో అన్ని లైట్స్ అనేవి ఆఫ్ అయిపోయి ఉన్నాయి. కాకపోతే నేను ఒక్క కమాండ్ ఇచ్చిన వెంటనే లైట్స్, ఫ్యాన్ ఆన్ అయిపోతాయి. సో అలెక్సా గుడ్ మార్నింగ్ మాస్టర్ బెడ్రూమ్. మీరు చూడొచ్చు, నేను గుడ్ మార్నింగ్ మాస్టర్ బెడ్రూమ్ అన్న వెంటనే నా మాస్టర్ బెడ్రూమ్లో ఫ్యాన్ ఆన్ అయిపోయింది. దాని తర్వాత నేను ఏమేం లైట్స్ అయితే కస్టమైజ్ చేసుకున్నానో ఆ లైట్స్ మాత్రమే ఆన్ అయిపోయాయి. అన్ని లైట్స్ కావాలన్నా కూడా మనం ఒక కమాండ్ పెట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నైట్ అయిపోయింది, మనం పడుకునేటప్పుడు జనరల్గా డిమ్ లైట్స్ పెట్టుకుంటూ ఉంటాం. దాని తర్వాత ఫ్యాన్ ఒకటి ఆన్ చేసుకుంటాం, మిగతా అన్నీ ఆఫ్ అయిపోవాలనుకోండి. అటువంటిప్పుడు అలెక్సా టర్న్ ఆన్ గుడ్ నైట్ మాస్టర్ బెడ్రూమ్ సీన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను అంటే ఈ కమాండ్ని మనం ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు టర్న్ ఆన్ అనాల్సిన అవసరం లేదు. మీరు ఒక్క కమాండ్ ఇచ్చినా సరే, అలెక్సా గుడ్ నైట్ మాస్టర్ బెడ్రూమ్ అన్నా సరే ఇవన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే నా రూమ్లో ఓన్లీ ఫ్యాన్ ఆన్ అయి ఉంది, దాని తర్వాత ఒక డిమ్ లైట్ మాత్రమే ఆన్ అయి ఉంది. సో ఇలానే నేను రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఇవన్నీ ఆఫ్ అయిపోవాలి అనుకున్నప్పుడు అలెక్సా టర్న్ ఆన్ గుడ్ నైట్ మాస్టర్ బెడ్రూమ్. సో ఇలా మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ప్రతిదీ ఇలా ఆఫ్ అయిపోయింది. ఫ్రెండ్స్, అలానే మనం స్నానం చేయడానికి వెళ్తున్నాం. సో అటువంటిప్పుడు గీజర్ ఆన్ చేయాలనుకోండి. సో అటువంటిప్పుడు మనం కమాండ్ ఇవ్వచ్చు, అలెక్సా టర్న్ ఆన్ గీజర్ అన్న వెంటనే చూడండి, ఇక్కడ ఒక లైట్ వస్తుంది. ఈ లైట్ వచ్చింది అంటే ఇక్కడ మనకు గీజర్ అనేది ఆన్ అయిపోయిందని అర్థం. సో
సో నేను మీకు ఇక్కడ గీజర్ కూడా చూపిస్తాను. సో అలానే గీజర్ ఆఫ్ చేయాలనుకోండి, అలెక్సా టర్న్ ఆఫ్ గీజర్. సో ఇక్కడ మీరు చూడండి గీజర్ అనేది ఆఫ్ అయిపోయింది. నేను ఇక్కడ ఈ స్విచ్ని పెట్టుకున్నాను గీజర్ కోసం. సో మరి మనం ఇదే కమాండ్ని ఇంగ్లీష్లో ఇవ్వచ్చు లేదా హిందీలో కూడా ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించిందంతా మాస్టర్ బెడ్రూమ్లో. సో మాస్టర్ బెడ్రూమ్లో గీజర్ ఉంది, కిడ్స్ బెడ్రూమ్లో గీజర్ లేదు. అయితే ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్లో నుంచి మనం గీజర్ ఆన్ చేయాలి అంటే ప్రతిసారి ఇక్కడికి వచ్చి స్విచ్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండా అక్కడ నుంచే మనం ఈ గీజర్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఆ బెడ్రూమ్ వేరు, ఈ బెడ్రూమ్ వేరు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఈ రూమ్లో గీజర్ లేదు చూడండి, మాస్టర్ బెడ్రూమ్లో గీజర్ ఉండే. కాకపోతే ఈ రూమ్లో కూడా మనకు వేడి నీళ్ళు రావాలి అంటే ఆ రూమ్లోకి వెళ్ళి గీజర్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచే మనం కంట్రోల్ చేయొచ్చు. అలెక్సా టర్న్ ఆన్ గీజర్. ఓకే. సో ఇలా మనకు గీజర్ అనేది ఇక్కడ నుంచి కూడా ఆన్ చేయొచ్చు. సో మనకు బాత్రూమ్ పని ఫినిష్ అయిపోయిన తర్వాత, అంటే మన స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత అలెక్సా టర్న్ ఆఫ్ గీజర్. ఓకే. సో ఇలా ఇక్కడ నుంచే మనము ఈ గీజర్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేసిన తర్వాత చాలామందికి ఒక డౌట్ రావచ్చు, స్మార్ట్ హోమ్ కారణంగా బద్ధకం వస్తుంది అని చెప్పేసి మీలో చాలామంది అనుకోవచ్చు. కాకపోతే దీనికి ఇంకొక యాంగిల్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలామంది యాక్సిడెంట్లు అయిన తర్వాత బెడ్ మీదే ఉంటారు, లేకపోతే కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, తర్వాత కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళు మాటికి లేచి ఫ్యాన్ని ఆన్ చేయడం, లేకపోతే లైట్ని ఆన్ చేయడం, లేకపోతే గీజర్ ఆన్ చేయని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళు స్వతహాగానే ప్రతి ఒక్కదాన్ని కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. సో దాంతోపాటే మనకు పవర్ బిల్ కూడా సేవ్ అయిపోద్ది. అది ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది. జనరల్గా మనం ఏం చేస్తామంటే బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు లైట్ ఆన్ చేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే బాత్రూంలోకి వచ్చేటప్పుడు లైట్ ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటారు. సో దానికోసం మనం సెన్సార్స్ని కూడా పెట్టేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను బాత్రూమ్ డోర్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం చీకటి ఉంది. కాకపోతే దీనిలోకి నేను ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు ఆటోమేటిక్ లైట్ అనేది ఆన్ అయిపోయింది. అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే పైన ఇక్కడ మనం సెన్సార్ పెట్టుకున్నాం ఇలా. సో ఈ సెన్సార్ కిందకి వచ్చిన వెంటనే ఆటోమేటిక్ ఈ లైట్ అనేది ఆన్ అయిపోద్ది. సో దీనికి మనం టైమింగ్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. అంటే అది ఒక 5 minutes తర్వాత ఆఫ్ అయిపోవాలా లైట్ అనేది. సో మనం దానికి టైమింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీనిలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయాను అనుకోండి, బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ సెన్సార్ కారణంగా ఆ లైట్ అనేది ఆఫ్ అయిపోద్ది. కాకపోతే ఇక్కడ మీరు టైమింగ్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను 5 minutes అని పెట్టుకున్నాను, అంటే 5 minutes తర్వాత ఆటోమేటిక్ ఆ లైట్ అనేది ఆఫ్ అయిపోద్ది. మరి దానిలో ఒకటి ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతే ఎలా అంటే ఆ సెన్సార్ ముందట మనం అటు ఇటు మూవ్ అయ్యామనుకోండి, ఆటోమేటిక్ మళ్ళీ తిరిగి ఆన్ కూడా అయిపోద్ది. ఫ్రెండ్స్ ఇలానే మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాం, అంటే ఎక్కడికైనా అవుట్డోర్కి వెళ్ళాలనుకోండి. సో అటువంటిప్పుడు ఇంట్లో ఉండే ప్రతి ఒక్క లైట్, ఫ్యాన్ అన్నీ ఆఫ్ అయిపోవాలనుకోండి. సో అటువంటిప్పుడు కూడా మనం కమాండ్ పెట్టేసుకోవచ్చు. ప్రతి దాన్ని ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి టచ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో దానికోసం ఇప్పుడు నేను చూడండి అలెక్సా బాయ్ హోమ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్కటి ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత అలెక్సా టర్న్ ఆన్ వెల్కమ్ హోమ్ సీన్. సో ఇక్కడ నేను వెల్కమ్ హోమ్ అన్న వెంటనే చూడండి ఇక్కడ నాకు ఏమేమి లైట్స్ అయితే నేను కస్టమైజ్ చేసి పెట్టుకున్నానో అవి వచ్చాయి. సో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ బ్లెండ్స్ ఉన్నాయి కదా, దీన్ని కూడా మనం రిమోట్ తోటి కంట్రోల్ చేయొచ్చు. ప్రజెంట్ నా చేతిలో ఇలా రిమోట్ ఉంది కదా. సో నేను ఇక్కడ డౌన్ ఆరో ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ ఈ బ్లెండ్ అనేది కిందికి రావడం మీరు గమనించవచ్చు. సో దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఓన్లీ ఫ్లవర్స్ వచ్చాయి కదా, అలా కాకుండా అక్కడ మీ ఫోటో వచ్చే విధంగానో లేకపోతే మీ పాపదో బాబుదో ఫోటో వచ్చే విధంగా చేయవచ్చు. సో ఇలా ఇక్కడ మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి స్టాప్ కూడా చేసుకోవచ్చు. మొత్తం పైకి వెళ్ళిపోవాలి అంటే మనకు అప్ యారో ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మొత్తం ఇలా పైకి కూడా వెళ్ళిపోద్ది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్రతిదీ ఇప్పుడు నేను వాయిస్ తోటి కంట్రోల్ చేశానుగా, అలానే మీరు మొబైల్ తోటి కూడా కంట్రోల్ చేయవచ్చు. దానికోసం ఇక్కడ చూడండి మిలాన్ హోమ్ ఆటోమేషన్ అని చెప్పేసి ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేశాను. సో ఈ యాప్ అనేది మనదే, అంటే మీది మాది. సో మరి మీరు కూడా ఇలానే ఇంటిని హోమ్ ఆటోమేషన్ చేయించుకోవాలి అంటే నేను ఇక్కడ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను చూసారా, దానికి కాల్ చేసేసి చాలా తక్కువ ధరకు, అంటే మీకు మార్కెట్లో ఎక్కడ లేనటువంటి తక్కువ ధరలో ఈ హోమ్ ఆటోమేషన్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ నేను డివైజెస్ అని చెప్పేసి ఉంది చూసారా. సో ఈ డివైజెస్లోకి వెళ్ళాను. డివైజెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు హాల్, కిడ్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కిచెన్ అని చెప్పేసి ఉంది చూసారా. సో దీనిలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి. అంటే ఇక్కడ 7 ఉంది అంటే ఇప్పుడు హాల్లో మొత్తం నాకు 7 డివైజెస్ ఆన్ అయి ఉన్నాయి అన్నట్టు. సో అవి లైట్స్, ఫ్యాన్స్ వాటన్నిటితో కలుపుకొని. సో ఇప్పుడు ప్రతి దాన్ని ఇక్కడ నేను చూడండి హాల్ డిమ్ లైట్స్ని ఆఫ్ చేసేయాలనుకోండి, ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే డిమ్ లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. అలానే సీలింగ్ లైట్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ నుంచే నేను ఆఫ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు లైటింగ్ పోవడం గమనించవచ్చు. సో ఇక్కడ నుంచే మీరు ప్రతి దాన్ని, అది ఫ్యాన్ అయినా కానివ్వండి, ఏసీ అయినా కానివ్వండి, టీవీ అయినా కానివ్వండి, ఓన్లీ మీరున్న ప్లేస్ నుంచి, అంటే ఇదే హోమ్ నుంచి కాకుండా మీరు వరల్డ్లో ఎక్కడైనా ఉండనివ్వండి. సో అక్కడి నుంచి కూడా మనం ప్రతి దాన్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊరికి వెళ్ళిపోయాం, వరండాలో లైట్స్ అనేవి ఆన్ చేసలేవు. సో వాటిని మనం ఈ యాప్ ఓపెన్ చేసేసి ఈజీగా
ఆన్ ఆఫ్ చేసేయచ్చు. అలానే మీరు బయటికి ఎక్కడికైనా కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళారు. సో మీరు వచ్చేసరికి గీజర్ అనేది ఆన్ ఉండాలి. సో అటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్లోనే నాకు ఇక్కడ గీజర్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేను ప్రెస్ చేశాను అనుకోండి, గీజర్ అనేది నాకు మాస్టర్ బెడ్రూమ్లో ఆన్ అయిపోద్ది. సో మరి ఇట్లా మీరు ఈ ఏరియా నుంచే కాకుండా ఏ ఏరియా నుంచైనా సరే ఇలా మనము ఆన్ ఆఫ్ చేసేయచ్చు అన్నట్టు. ఇండ్లు మొత్తాన్ని మొబైల్ తోటే కంట్రోల్ చేయొచ్చు. ఫ్యాన్ ఆన్ చేయాలన్నా, మన ఫ్రిడ్జ్ ఆన్ చేయాలన్నా, ఏసీ ఆన్ చేయాలన్నా ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచే మనము కంట్రోల్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది సింగిల్గా అవుతుంది కదా, అలా కాకుండా మనకి ఇక్కడ సీన్స్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు నేను గ్రూప్ కమాండ్స్ ఇచ్చాను చూసారా, అంటే హాల్లో ఉండే లైట్స్ అనేవి ఆన్ కావాలన్నా, లేకపోతే ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ హోమ్ అన్న వెంటనే నాకు ఇంట్లో ఉండే లైట్స్ అనేవన్నీ ఆన్ అయిపోవాలి, ఫ్రిడ్జ్ ఆన్ అయిపోవాలి, వాటర్ ప్యూరిఫైయర్ ఆన్ అయిపోవాలి. సో అటువంటి కమాండ్స్ అనేవన్నీ ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు ఆటోమేషన్ అని ఉంటుంది. దీన్ని కనుక మనం యూజ్ చేసినట్టయితే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆటోమేషన్ క్రియేట్ చేసి పెట్టాను చూడండి. ఎవ్రీ డే 10 గంటలకు నా ఇంట్లో ఉండే ప్రతి ఒక్క లైట్స్ అనేది ఆఫ్ అయిపోయి డిమ్ లైట్స్ మాత్రమే ఆన్ అయి ఉండాలి. నాకు అవసరం లేని రూమ్స్లలో ఫ్యాన్స్ అనేవి, అంటే ఇప్పుడు హాల్లో మనం ఎక్కువ ఉండాం కదా, సో హాల్లో ఉండే ఫ్యాన్స్ అనేవన్నీ ఆఫ్ అయిపోయి, దాని తర్వాత మనకు గీజర్ అనేది ఆఫ్ అయిపోవాలి. ప్రతిదీ ఇట్లా మనం ఏమేమి పెట్టుకుంటామో 10:30 అయ్యేసరికి అలా ఆఫ్ అయిపోద్ది అన్నట్టు. సో అలా మనం ప్రతిదాన్ని సెట్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు టాప్ ఫ్లోర్ ఉంది చూసారా, అక్కడ కొన్ని లైట్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన స్విచ్చెస్ అనేవి అక్కడే ఉన్నాయి. సో వాటిని మనం ఆన్ చేయాలి అంటే ఇప్పుడు 3 ఫ్లోర్స్ పైకి ఎక్కి దాన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది కదా. సో దాని బదులు మనము ఇప్పుడు ఈ హోమ్ ఆటోమేషన్ చేసుకున్నప్పుడు మనకి ఇట్లా యాప్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నేను బటన్స్ ప్రెస్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్, ఇంతసేపు మీరు నా ఇంట్లో హోమ్ ఆటోమేషన్ చూసారు కదా. ఇప్పుడు నేను రికార్డ్ చేసే స్టూడియోలో కూడా నేను ఈ ఆటోమేషన్ అనేది చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఏం కనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే, ఎటువంటి లైట్స్ ఆన్ చేసి లేవు. కాకపోతే నేను ఒక కమాండ్ చెప్తాను చూడండి, అలెక్సా యాక్షన్. సో మీరు చూడొచ్చు, నేను అలెక్సా యాక్షన్ అన్న వెంటనే రూమ్లో లైట్స్ అనేవన్నీ ఆన్ అయిపోయాయి, ఏసీ ఆన్ అయిపోయింది. అది కూడా నేను ఏం టెంపరేచర్ అయితే సెట్ చేసుకున్నానో ఆ టెంపరేచర్లో ఏసీ కూడా ఆన్ అయిపోవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో అలానే ఇప్పుడు నాకు ఈ లైట్స్ అనేవి ఆఫ్ అయిపోవాలనుకోండి, నేను ప్రతి స్విచ్ని అక్కడ దగ్గరికి వెళ్ళి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే జనరల్గా ఇప్పుడు ఇదంతా నేను మాన్యువల్గా చేసుకోవాలనుకోండి, చాలా ఎక్కువ టైం వేస్ట్ అవుద్ది ఒక్కొక్క స్విచ్ ఆన్ చేసి ఒక్కొక్క లైట్ ఆన్ చేసేవరకు. సో దాని బదులు నేను ఆల్రెడీ దీన్ని ఆటోమేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఒక్క కమాండ్ తోటి ఇదంతా జరిగిపోయింది. సో ఇప్పుడు నేను ప్యాకప్ చెప్పాలి అంటే, అలెక్సా టర్న్ ఆన్ ప్యాకప్ సీన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, యాక్చువల్లీ ఇంత పెద్ద కమాండ్ కాకుండా అలెక్సా ప్యాకప్ అని పెట్టుకున్నా సరిపోద్ది. అలెక్సా యాక్షన్. సో మళ్ళీ ఇక్కడ యాక్షన్ అనేవాడు కాకుండా మీ ఇష్టం, మీరు ఏ వర్డ్ అయినా కస్టమైజ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నాకు అది నచ్చింది కాబట్టి అది పెట్టుకున్నాను. అలా కాకుండా షూటింగ్ టైం అని అన్నాను అనుకోండి, షూటింగ్ టైం వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఒక కమాండ్ కాదు, ఇప్పుడు నేను యాక్షన్ అన్నా కూడా ఇలానే లైట్స్ రావాలి, షూటింగ్ టైం అన్నా కూడా ఇలానే లైట్స్ రావాలి, లేకపోతే లైట్స్ ఆన్గా అని అన్న వెంటనే లైట్స్ ఆన్ అయిపోవాలి. సో ఇలా నేను ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా రూమ్లో ఏసీ నడుస్తుంది, ఒక్క ఏసీని మాత్రమే ఆఫ్ చేయాలనుకోండి, టర్న్ ఆఫ్ ఏసీ అంటే ఏసీ కూడా ఆఫ్ అయిపోద్ది, టర్న్ ఆన్ ఏసీ అంటే ఏసీ కూడా ఆన్ అయిపోద్ది, ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్, లైట్స్ కావాలంటే లైట్స్. సో ఇలా మనం ఏది కావాలంటే దాన్ని ఆటోమేట్ చేసుకోవచ్చు. ప్రింటర్ ఆన్ కావాలంటే ప్రింటర్ ఆన్ చేయొచ్చు. సో ఇలా ప్రతిదాన్ని మనము ఆటోమేషన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే మీ ఇంటిని ఆటోమేట్ చేయాలన్నా, లేకపోతే మీరు కూడా ఇలానే టచ్ ప్యానల్స్ పెట్టుకోవాలనుకోండి. జనరల్గా మన అందరి ఇళ్లల్లో స్విచ్ బోర్డ్స్ ఉంటాయి. సో అది ఓల్డ్ రకమైనవి, కాకపోతే ఇలా మీరు స్టైలిష్గా అనిపించే టచ్ బోర్డ్స్ మీ ఇంట్లో పెట్టేసుకోవాలన్నా, లేకపోతే నేను ఇంతకుముందు బ్లెండ్స్ చూపించాను కదా, బ్లెండ్స్ కోసమైనా, లేకపోతే ఇప్పుడు చాలా రకాల సీసీ కెమెరాస్ ఉన్నాయి చూడండి. సో ఈ సీసీ కెమెరాస్ అనేవి వీటన్నిటిని మీరు తక్కువ ధరకే మీ ఇంట్లో పెట్టించుకోవాలనుకోండి. ఇక్కడ నేను ఒక నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. సో ఈ నెంబర్కి కాల్ చేయండి, మన తెలుగు టెక్ ట్యూట్స్ ఛానల్ తరపు నుంచి అని చెప్పండి, మీకు పక్కా డిస్కౌంట్ ఇస్తాం. తెలుగు టెక్ ట్యూట్స్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి మీరైతే కాల్ మాట్లాడండి. అలాగే మీరు సీసీటీవీలు పెట్టుకోవాలన్నా కూడా చాలా తక్కువ ధరకే. ఇంత తక్కువ ధరకి ఇస్తామంటే మీకు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా ఇంత తక్కువ ధరకైతే హోమ్ ఆటోమేషన్ చేయరు. సో ఎస్పెషల్లీ ఇది మన తెలుగు టెక్ ట్యూట్స్ సబ్స్క్రైబర్స్ కాబట్టి వెంటనే మరి ఈ నెంబర్కి కాల్ చేయండి. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. మీ ఇంట్లో ఓన్లీ ఇటువంటి టచ్ ప్యానల్స్ ఉంటే, లేకపోతే ఇటువంటి టచ్ బోర్డ్స్ ఉంటే మాత్రమే మీరు ఇలా హోమ్ ఆటోమేషన్ చేసుకోవచ్చని కాదు. మీ ఇంట్లో నార్మల్ స్విచ్చెస్ ఉంటాయి చూసారా, సో దాన్ని కూడా మనం ఆటోమేట్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మీ ఇంట్లో స్మార్ట్ ఫ్యాన్ లేకపోయినా, స్మార్ట్ లైట్ లేకపోయినా, దేన్నైనా సరే మనము స్మార్ట్గా మార్చేయచ్చు. సో మీరు మీ బడ్జెట్ని సెట్ చేసుకోండి. ఓన్లీ లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు, వేలలో కూడా అయిపోద్ది. మీ ఇంట్లో గీజర్ ఉంటే దాన్ని మాత్రమే స్మార్ట్ చేస్తారా, లేకపోతే లైట్స్ ఉంటే లైట్స్, ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్స్, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్, మీ ఇష్టం. మీరు దేన్నైనా సరే స్మార్ట్గా మార్చేయచ్చు. సో మరి కూడా తక్కువ ధరకే మార్చేయచ్చు. సో మరి వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.